వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిన్న మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ పేపర్ 2కి సంబంధించి, అదేవిధంగా నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అదేవిధంగా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి టోటల్గా నిన్న ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి అన్ని క్వశ్చన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా లాజికల్గా మనం గుర్తుపెట్టుకోవాలో, దాంతోపాటు నిన్న ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాక్సిమం అన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని మనం ఎలా లాజిక్గా చేయాలి, ఎలా ట్రిక్కీగా చేయాలో అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా ర్యాపిడ్గా మరి చేస్తా కాబట్టి జస్ట్ మీరు అలా వింటూ ఉండండి ఫ్రెండ్స్, జస్ట్ అంతే. తర్వాత ఇక్కడ ఫస్ట్ మన సైకాలజీలో చూసినట్లయితే సైకాలజీలో ఫస్ట్ బిట్టు ఎన్సిఎఫ్ 2005 మీద అడిగాడు ఫ్రెండ్స్. ఇక ఎన్సిఎఫ్ 2005 మీద రెగ్యులర్గా అడుగుతానే ఉన్నాడు. జస్ట్ నిన్న మరి ఈవినింగ్ సెషన్లో అయితే రాలేదు, కానీ నిన్న మార్నింగ్ సెషన్లో వచ్చింది. దీని మీద ఎలాంటి బిట్ అడిగాడు, జనరల్ అప్లికేషన్ టైప్లో అంటే జనరల్గా అడిగాడని మన మిత్రులు చెప్తున్నాడు. ఎలాంటి బిట్ అంటే అసలు దీంట్లో ఉన్నటువంటి ఈ ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి 5 స్టెప్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. 5 స్టెప్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే జనరల్గా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి సివిలైజేషన్ ప్రోగ్రెస్ అనేటటువంటి గ్రంథం అవన్నీ మనకు వచ్చు, కానీ ఎగ్జామినరు ఎక్కడ ఫోకస్ పెడుతున్నాడంటే మనం కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి ఏరియా 5 సోపానాల మీద. ఒకటి అందులో మనకు తెలుసు దృక్పథం, రెండవది అభ్యసనం జ్ఞానం, మూడవది పాఠ్య ప్రణాళిక, 4 తరగతి గది వాతావరణం, 5 సంస్థాగత ప్రణాళిక, సంస్థాగత సంస్కరణ. మరి వీటిని గుర్తుపెట్టుకోవడానికి లాజికల్తో మనం చిన్న వీడియో చేసి మన ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. దృక్పథం అంటేనేమో ఫస్ట్ దాన్ని మనందరూ తెలుసు, పిఐఈ అంటేనేమో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది దృక్పథం అని గుర్తుపెట్టుకోండి. మేజర్గా ఒక దృక్పథం అంటే ఒక దృశ్యంలాగా మీకు లాజిక్తో చెప్పాను. రెండవది అభ్యసనము జ్ఞానం, అంటే 2 లెటర్స్ ఉన్నాయి. అభ్యసనం 1, జ్ఞానం 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 అని గుర్తుపెట్టుకోండి. మూడవది పాఠ్య ప్రణాళిక, అది 3 అని అంటే పిల్లవాడికి 3 వస్తే మంచి ప్లాన్ తయారు చేసుకొని పాఠ్య ప్రణాళికని ఫాలో అవుతాడు అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. 4 అంటే 4వ తరగతి అని గుర్తుపెట్టుకోండి, అంటే తరగతి గది వాతావరణం. 5 అంటే టోటల్గా ప్రైమరీ స్కూల్ అనేది 5 క్లాసెస్ ఉంటాయి కాబట్టి 5వ క్లాస్ వరకు కాబట్టి 5th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఆ 5th క్లాస్ వరకు హెచ్ఎం ఉంటాడు కాబట్టి ఈ 5th సంబంధించినటువంటి స్టెప్ సోపానం అనేది టోటల్గా హెచ్ఎంకి సంబంధించింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ దృక్పథానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి మీద వాళ్ళ ఎగ్జామినర్ అన్నింటి మీద కలిపి ఒక మరి జనరల్గా ఒక బిట్ స్టేట్మెంట్ రూపంలో బిట్ ఇచ్చాడని మన మిత్రులు అంటున్నారు. దాన్ని కూడా మనం లాజిక్గా ఆ రోజు మనం గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ దృక్పథం అనగానే దానికి సంబంధించి ఒక లాజిక్ చెప్పాను నేను. దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకో అని చెప్పి. దృశ్యం అనేది ఏంటంటే QLCD టీవీ. ఇప్పుడు LCD టీవీలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అట్లా QLCD టీవీని మనం దృక్పథంతో లింక్ చేసుకుంటే ఆ QLCD అనేటటువంటి దాంతో లింకు గతంలో మనం చేసాము, అది చూడండి ఫ్రెండ్స్. తర్వాత రెండవది అభ్యసనము జ్ఞానం. ఈ అభ్యసనము జ్ఞానము అనేదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అభ్యసనము అంటే ఏం లేదు ఫ్రెండ్స్, CEC గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. CEC గ్రూప్ వాళ్ళు మరి చాలా కేర్గా చదువుకుంటారు అన్నట్టు. అంటే CEC కేర్ అంటేనేమో CARE. ఒక్కొక్క పదానికి ఇంగ్లీష్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో అవన్నీ కొంచెం చూడండి ఫ్రెండ్స్. అవన్నీ మనం యూట్యూబ్లో అన్నీ నేను అప్లోడ్ చేశాను చాలా లాజిక్గా. ఇక 3 అంటేనేమో ప్లాన్, 3 వస్తే పిల్లవాడికి మరి ప్లాన్ తయారు చేసుకుంటే పాఠ్య ప్రణాళిక. ఈ పాఠ్య ప్రణాళికకి సంబంధించి మరి ఏమేమి ఉంటాయి, 4 అనంగులోనే ఆ 4కి సంబంధించినటువంటి 5 అంటేనేమో హెచ్ఎంకి సంబంధించి ఇవన్నీ చాలా లాజిక్గా మనం వీడియో చేసి పెట్టాం ఫ్రెండ్స్. అది ఒక ఓవరాల్గా అడుగుతున్నాడు కాబట్టి దాని గురించి మీకు మళ్ళీ అలా చెప్పా ఫ్రెండ్స్. తర్వాత రెండోది డిఫెన్స్ మెకానిజం. ఈ రక్షక తంత్రాల మీద రెగ్యులర్గా అడుగుతున్న దాని గురించి నేనేమి చెప్పను, అడుగుతానే ఉన్నాడు. ఈరోజు కార్ల్ మాస్లో అవసరాల అనుక్రమణీయత మీద నిన్న ఎక్స్పెక్ట్ చేశా ఫ్రెండ్స్. ఇది ఏమని అడిగాడంటే, అవసరాల అనుక్రమణీయతని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే మాస్లో, ఇది అందరికీ తెలుసు. దీన్ని కూడా ఈజీగా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏమో ఒక్కొక్కసారి రేపు ఈజీగా అడుగుచ్చాము. ఒకవైపు మాస్లో ఇచ్చి ఇంకొకవైపు అవసరాల అనుక్రమణీయత అలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మరి రీసెంట్గా B.Ed కంప్లీట్ అలాంటి వాళ్ళు కూడా ఒక లాజిక్. ఇప్పుడు కోవిడ్ టైంలో అందరికీ ఏది అవసరం ఫ్రెండ్స్, మాస్కే కదా. అట్లా మాస్క్లో అంటేనేమో మాస్క్ అని గుర్తుపెట్టుకోండి. అవసరము అనేది మనకు మాస్క్ అనేది అవసరం గుర్తుపెట్టుకోండి. లేదా మాస్క్లో అంటేనేమో స్లోగా వెళ్ళాలి, అది మనకు చాలా అవసరము అన్నట్టు గుర్తుపెట్టుకోండి. మరి దీనికి సంబంధించి అవసరాల అనుక్రమణీయత అనగానే 5 స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక శంకులాగా ఉంటుంది, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మొత్తం 5 ఉంటాయి. అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి, దిగువ స్థానము ఎగువ స్థానము లాగా ఒక 5 ఉంటాయి. ఈ 5ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇప్పుడు చూడండి మాస్క్ అవసరము అనే దాంట్లో 5 లెటర్స్ ఉన్నాయి చూడండి, అవసరము అంతే ఫ్రెండ్స్. అంటే 5 లెటర్స్ ఉన్నాయి అట్లా. లేదా మాస్క్ని మనం పెట్టుకునేటప్పుడు చేతితో ఇలా పెట్టుకుంటాం కదా, అంటే చేతికి 5
ఫింగర్స్ ఉంటాయి కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. ఇందులో స్టార్టింగ్ ఉండేది ఏంటి, ఎండింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, రెండోది ఏంటి, ఈ మధ్యకాలంలో ఇంకా అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్లు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ అట్లా మనం చూసుకోవాల్సింది. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి మాస్క్ అనేది కనుక మనం పెట్టుకోలేదనుకోండి ఇక మన చివరికి ఆత్మ అవుతాం గుర్తుపెట్టు. అంటే పైన ఏముంటాయి, ఆత్మ అని గుర్తుపెట్టు. సహజంగా చూడండి ఆత్మలు అనేవి పైన తిరుగుతాయి కాబట్టి ఆత్మ ప్రస్తావన అవసరము అనేది పైన ఉంటుంది. కింద అనేది మనం ఒక మనిషిలాగా నిలబడ్డాం అనుకోండి ఫ్రెండ్స్, మన శరీరం అనేది కింద ఉంటుంది. అది శారీరకం, కింద శరీరం. ఈ శరీరానికి రక్షణ కావాలి కాబట్టి రెండోది రక్షణ. మధ్యలో ఉండేది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రేమ, లవ్ అన్నట్టు. అంటే మిడిల్లో ఉండేది ప్రేమ అన్నమాట. అంటే 3 అనేది ప్రేమ, 3 వస్తే ప్రేమ అన్నట్టు లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక 4వది వచ్చేసి గుర్తింపు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోండి, పైన ఆత్మలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆత్మలు కూడా ఏమంటే మాకు గుర్తింపు ఉండదా ఈ సమాజంలో అన్నట్టు అవి అనుకుంటాయి అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అయిపోయింది కదా ఫ్రెండ్స్. అంతే, దీని మీద అడిగినటువంటి బిట్ ఇవ్వాలి. అదే ఫ్రెండ్స్ అడిగాడు కాబట్టి దాన్ని కొంచెం మీకు ఒక లాజిక్గా చెప్పడం జరిగింది. ఇవన్నీ నేను నా వీడియోలో చాలా ఉన్నాయి సైకాలజీకి సంబంధించి, ఇవన్నీ చాలా అద్భుతంగా మంచిగా వీడియోలు చేసి పెట్టాను ఫ్రెండ్స్. వాటిని చూడటానికి మరి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. అది ఇవాళ మాస్లోకి సంబంధించి. తర్వాత వికాస సూత్రం మీద రెగ్యులర్గా అడుగుతాను. ఈరోజు కొంచెం ఈజీగా అడిగాడు అంటున్నారు, అంటే వైయక్తిక భేదాల మీద బిట్ అడిగాడట. చాలా ఈజీ, ఓకే హ్యాపీ. అంటే మ్యాక్సిమం మరి అంటే నిన్న 11వ తారీఖు మార్నింగ్ సెషను, ఈవినింగ్ సెషను 2 సెక్షన్లకు సంబంధించి అవి ఈరోజు మార్నింగ్ అంటే మరి సెపరేట్గా ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో పీడిఎఫ్ చేస్తాను, అది కూడా ఇదే వీడియోలో చూపిస్తాను. వికాస సూత్రాల మీద ఈజీగా అడిగాడు. ఓకే, మంత్రణం మీద రెగ్యులర్గా అడుగుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. అంటే ఇవి 2 సార్లు మరి 2 సెషన్లలో అడిగాడు కాబట్టి మంత్రణానికి సంబంధించి ఎట్లాంటి నిన్న మార్నింగ్ వచ్చేసి నిర్దేశిత మంత్రం మీద అడిగాడు, ఈరోజు అనిర్దేశిత మంత్రం మీద అడిగాడు. అంటే మీకు టోటల్గా ఇలా అడుగుతాడని మీకు ఇంతకుముందు దీనికంటే ముందు వీడియోని ఒకసారి చూడండి, ఖచ్చితంగా అడుగుతాడని దీని గురించి క్షుణ్ణంగా మీకు లాజిక్గా చెప్పాను. నిర్దేశిత మంత్రం అంటే ఏంది, అనిర్దేశిత మంత్రం అంటే ఏంది, శ్రేష్ఠ గ్రహణ మంత్రం అంటే దీన్నే, మిశ్రమ మంత్రం అంటే ఏంది, దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, విలియమ్సన్ అండ్ డార్లింగ్ అని. తర్వాత ఇంకా రెండో దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన అనిర్దేశిత మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే అన్నీ నేనే అంటుంది. అన్నీ నేనే అనేది ఎవరంటే కారులో తిరిగే రోజా అన్నట్టు గుర్తుపెట్టుకోమని చెప్పా. ఇక మిశ్రమ అనగలోని తారనని, తార్ అంటే ఏమో తార్ అని గుర్తుపెట్టుకోండి, తార్ రోడ్ అని గుర్తుపెట్టుకోండి. ఎన్నో లాజిక్లతో అద్భుతంగా నేను చెప్పా, వస్తుంది అనుకున్నా, ఎక్స్పెక్ట్ చేసా, ఖచ్చితంగా ఈరోజు ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్. అంతే, మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు మిస్ చేయదు ఫ్రెండ్స్. తర్వాత జీన్ పియాజే మీద స్టేజెస్ రెగ్యులర్గా అడుగుతాను ఫ్రెండ్స్. మీరు ఇప్పటికే రోజువారీ సెషన్లో చూస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళకి నో డౌట్ జీన్ పియాజే స్టేజెస్ మీద మీకు ఇప్పుడు పర్ఫెక్ట్గా చదువుంటారు, నో డౌట్, దాని జోలికి నేను పోను. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం మీద రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే 6 దశలు 3 స్థాయిలు. దశ అంటేనేమో ఇంగ్లీష్లో దశ డి అంటే కొంచెం పైకంటే 6 అంటే 6 దశలు. ఇట్లా లాజిక్లో ఎన్నో చెప్పా ఫ్రెండ్స్. స్టార్టింగ్లో 6 ఎస్ ఫర్ 6, స్టార్టింగ్లో ఎస్ ఉంది, 6లో ఎస్ ఉంది కాబట్టి స్టార్టింగ్ 6 ఉంటుంది, రెండోది బహుమతి. ఇట్లా 6 స్థాయిని కూడా ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి 6 దశలను కూడా లాజిక్గా గుర్తుపెట్టుకునేటటువంటి ట్రిక్స్తో ఎన్నో వీడియోలు ఉన్నాయి నా ఛానల్లో, చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. తర్వాత అభ్యసనానికి సంబంధించి ఈరోజు 2 సిద్ధాంతాలు. అంటే మార్నింగ్ సెషన్లో అంతర్దృష్టి, ఈవినింగ్ సెషన్లో తారండైక్. ఇక అంతర్దృష్టి మీకు తెలియదు ఏమన్నా ఫ్రెండ్స్, చింపాంజీ కోహిలర్కి సంబంధించి ప్రయోగం అదంతా కూడా ఎట్లా చేసిన ప్రత్యక్ష అనుభూతి, ఆ చింపాంజీ అరటికాయలు ఆ రూమ్కి అదంతా మీ మైండ్లో ఉంది కాబట్టి దాని జోలికి ఏమో. తార్నడైక్ అభ్యసన సిద్ధాంతం అంటే యత్న దోష అభ్యసన సిద్ధాంతం. డైక్ అనగలోనే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, డైక్ అనగలు చివరిలో సి పలుకుతుంది కాబట్టి ఇది క్యాట్, సి ఫర్ క్యాట్. అంతే, స్కిన్నర్లో చివరిలో ఆర్ పలుకుతుంది కాబట్టి రార్ ఫర్ ర్యాట్. ఇట్లాంటివి గతంలో నేను ఎన్నో వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి లాజికల్తో ఎన్నో వీడియోలు చేశాను, ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. ఇంతేనా అసలు సైకాలజీ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 1 అవర్లోనే మీకు అద్భుతంగా చెప్పాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నా అంటే దానికి కారణం సైకాలజీ కావచ్చు, ఇంకేదైనా నా గురువు గారు అయినటువంటి నాకు ఇష్టమైనటువంటి జంగం సార్ దగ్గర నేను ఆఫ్లైన్లో మరి చాలా నెలలు నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను కాబట్టి సార్ వల్లే నాకు ఈరోజు జాబ్ వచ్చింది. సార్ వల్లే ఈరోజు నేను యూట్యూబ్ క్లాస్ స్టార్ట్ చేసి మీకు చెప్తున్నానంటే నిజంగా సార్కి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా కూడా చాలా తక్కువే ఫ్రెండ్స్. ఓకే, అంతర్దృష్టి అభ్యాసం, తారండైక్, ఇంకేమైనా అడగవచ్చు ఫ్రెండ్స్. ఇంకా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం మీద కూడా ఈరోజు మార్నింగ్ అడిగాడు కాబట్టి ఇవన్నీ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత బండూరా మీద అప్లికేషన్ మీద బిట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక బండూరా మీరు పర్ఫెక్ట్గా చదువుంటారు, దాని జోలికి పోండి. తిరియకు అణుదైర్ఘ్య పద్ధతి, క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్, రెగ్యులర్. నేను చెప్పా కదా ఫ్రెండ్స్, లాజిక్ ఖచ్చితంగా మళ్ళీ వస్తుందని వచ్చింది. తిరియక్ అంటే ఉంది ఫ్రెండ్స్, తిరుగుతూ ఉంటాడు. అంటే ఎవరైతే మరి అబ్జర్వ్ చేయాలనుకునేటటువంటి ఒక టీచర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, తిరుగుతూ ఉంటాడనమాట. అంటే ఒక 1 అవర్ ఒక క్లాసు,
ఇంకో 1 అవర్ ఇంకో క్లాస్ ఇలా తిరుగుతూ ఉండేది తిరిగాకు అన్ను ధైర్యం అంటే దీర్ఘంగా ఒకే క్లాస్ని దీర్ఘంగా ఒకే పిల్లని దీర్ఘంగా పరిశీలిస్తే అది జస్ట్ అట్లా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నిన్న మార్నింగు అదేవిధంగా నిన్న ఈవినింగ్ జరిగినటువంటి అన్ని బిట్స్ చెప్పాలి ఇదే వీడియోలో. ఈరోజు మార్నింగ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఇవన్నీ చెప్పాలంటే వీటన్నింటిని కొంచెం లాజికల్గా నేను చాలా ఫాస్ట్గా వీడియోలో కొంచెం ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించి 1956 ఇది మనందరికీ తెలుసు. ఓకే ఫ్రెండ్స్, బ్లూమ్స్ సిద్ధాంతం అనగా మనందరికీ తెలుసు. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాల మీద రెగ్యులర్ జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఏమేమి ఉన్న సోపానాలు, భావవేశం. జ్ఞానాత్మక రంగం అంటే మనందరికీ తెలుసు, జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం, ఫినిష్. భావవేశ రంగానికి సంబంధించి ఫ్రెండ్స్ గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థీకరణం, శీలస్థాపన. లాస్ట్ది శీలస్థాపన ఫ్రెండ్స్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తూ ఉంటాడంటే గతంలో నేను చాలా చూశాను. నేను 2008 డిఎస్సి రాస్తున్న టైంలో కూడా ఇలా ఇక్కడే కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాడు. అంటే లాస్ట్ది శీలస్థాపనం అనేది గుర్తుపెట్టుకోండి. దానికి ముందు వ్యవస్థీకరణ, ఎస్టాబ్లిష్డ్. ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో మొన్న రీసెంట్గా తెలంగాణ తర్వాత ఏపీలో టెట్ జరిగింది ఫ్రెండ్స్. ఏపీలో జరిగినటువంటి టెట్లో ఈ భావవేశ రంగంలో వ్యవస్థీకరణ మీద ఎక్కువ బిట్లు అడిగాడు, అప్లికేషన్ టైప్లు అడిగాడు. అంటే మరొకసారి దాని మీద లుక్ చేయండి. వ్యవస్థీకరణము ఇవన్నీ అంటే సైకాలజీలో వస్తుంది, మెథడాలజీలో వస్తుంది. మీరు పర్ఫెక్ట్గా చదివినప్పటికీ కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతున్నామా అని చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత మానసిక చలనాత్మక రంగం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆహా అనేటటువంటి సినిమాని చూసా అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆహా అనేది ఒక సినిమా ఉంది ఫ్రెండ్స్, దాన్ని చూసా. ఆ అంటేనేమో అనుకరణ, ఆహా హా అంటేనేమో హస్తలాఘవము అని అర్థం, అంటే నిర్వహణము అని అర్థం. నిర్వహణము అన్న హస్తలాఘవం. చూసా అంటేనేమో అట్లా మీరు లాజిక్గా సు అంటేనేమో ఫ్రెండ్స్ సునిస్తత్వాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఊ అంటేనేమో ఉచ్చారణ అని గుర్తుపెట్టుకోండి. సూసాల సా అంటేనేమో సహజీకరణం లేదా స్వాభావికరణం అలా గుర్తుపెట్టుకోండి. ఆహా అనే సినిమాని చూసా అని గుర్తుపెట్టుకోండి. ఇది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి బదలాయింపు బిజినెస్ సిద్ధాంతం, బదలాయింపు మీద రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ బదలాయింపుకి సంబంధించి మీరు పర్ఫెక్ట్గా చదివేసేయండి. అంతే ప్రజ్ఞాలబ్ధిపై నేను వస్తుంది అనుకున్న ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చింది. అంటే ప్రజ్ఞాలబ్ధి నిన్న మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ ఏమని అడిగాడు అంటే ఇక్కడ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి టెర్మను బినే వీళ్ళకి సంబంధించి ఒక 1905కి సంబంధించి ఒక సైకాలజీ బుక్లో ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఎన్ని పరీక్షలతో ఏది స్టార్టింగ్లో ఏం కనిపెట్టారో, తర్వాత ఎవరితో కలుపుకొని ఇంకెన్ని కనిపెట్టారో, తర్వాత అమెరికా పోయి అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మీద అడుగుతారు అన్నాను నిన్న మార్నింగ్ సెషన్లో. 1905కి సంబంధించి స్టార్టింగ్ అది అడిగాడు ఫ్రెండ్స్. ఈరోజు ఈ ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి ఒక చిన్న అప్లికేషన్ టైప్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ప్రజ్ఞాలబ్ధి అంటేనేమో ఒత్తు పలుకుతుంది. స్టెర్న్ అని ఆయన దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. మాపనం అంటే ఎం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇలా డ్రా చేసామనుకోండి బి లాగా తయారైంది కాబట్టి బినే. మాపన అంటేనేమో బినే, ప్రజ్ఞాలబ్ధి అంటేనేమో స్టెర్న్. తర్వాత పరిశీలనకి సంబంధించి మరి పరిశీలనలు అనగానే మన సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్రయోగం ఉంటుంది. ఆ ప్రయోగంలో లోపల ఉన్న వాళ్ళు బయటకు కనిపిస్తారు కానీ బయట ఉన్న వాళ్ళు లోపల కనిపించరు. ఇట్లాంటి ప్రయోగాలకు సంబంధించి ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ ఉంటుంది. సంచరిత, అసంచరిత మనం చాలా ఈజీ అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఎక్కువగా మనం మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా అక్కడ మనకి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నామని తెలుస్తుంది ఫ్రెండ్స్. మార్క్ టెస్ట్లు అందుకని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టైం అయిపోయింది, టెట్ గడిచిపోయింది. డిఎస్సికి రాయిపోయేటటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక టెట్ని రాసిన వాళ్ళు కంప్లీట్గా దాన్ని వదిలేసి ఫ్రెండ్స్ డిఎస్సి మీద ఫోకస్ పెట్టండి అంతే. తర్వాత వై గాడ్స్కి రెగ్యులర్గా అడుగుతాను. వై గాడ్స్కి ఒకటి, నోమ్ చామ్స్కి ఒకటి చెప్పేది ఫ్రెండ్స్ అడుగుతూనే ఉంటాడు. ఆర్టీఈ 2009కి సంబంధించి ఈరోజు ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఆర్టీఈ 2009కి సంబంధించి స్టార్టింగ్లో ఏమడిగాడు, లోక్సభ ఎప్పుడు ఆమోదించింది, రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది, రాష్ట్రపతి ఎప్పుడు, తర్వాత సెక్షన్ల దగ్గరికి వెళ్ళిపోయాడుగా. సెక్షన్ అంటే ఏంటి, 24 ఏంటి, 29 ఏంటి, 30 ఏంటి, ఇక అలా అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకా కొంచెం వాడు ట్రెండ్ మార్చుకొని 30 మంది విద్యార్థులకు ఎంతమంది టీచర్లు అంటే ఒక్కరు అంతే కదా ఫ్రెండ్స్. 30కి 1 కదా, ఆటోమేటిక్గా 60కి ఎంత ఫ్రెండ్స్ 2 కదా. మీకు ఏమీ తెలియనప్పుడు కూడా వాడు ఏదైనా ఇస్తే దాన్ని 3తో డివైడ్ చేయండి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 60 నుంచి 90 మంది పిల్లలు ఉన్నారనుకోండి, ఎంతమంది టీచర్స్ కావాలంటే 60 అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 60 నుంచి 90 అంటే ప్రతిదాన్ని కూడా 3తో డివైడ్ చేయండి ఫ్రెండ్స్. అంటే 30కి 1, 60కి 2, 90కి 3 అంటే ఏంది 90 బై ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ 3తో డివైడ్ చేయండి. 3 3 అంటే పక్కన 0 తీసేసింది. అట్లా దీనికి సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది. అంటే మరి 150 దాటితే ఏంటి, తర్వాత మరి ప్రైమరీ లెవెల్లో ఏంటి, యూపీఎస్లో ఏంటి అనేది దీని మీద ఉంటుంది. దాని లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ చిన్న పీడిఎఫ్ మీకు ఇక్కడ పేస్ట్ చేశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడే. తర్వాత ఆర్పీడబ్ల్యూ రెగ్యులర్గా వస్తూనే ఉంది ఫ్రెండ్స్.
రైట్ టు పర్సన్ విత్ డిజేబుల్ అంటే రీసెంట్గా చట్టం వచ్చింది కాబట్టి దీని మీద ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు. గుర్తింపుకు సంబంధించి ఈరోజు బిట్టడితే గుర్తింపు గణనకు సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వట్లేదు, కానీ నెక్స్ట్ రాబోయేటటువంటి మిత్రులకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదని అజాగ్రత్తగా ఉండొద్దు ఫ్రెండ్స్. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇది సైకాలజీకి సంబంధించి. మరి 11th అదేవిధంగా అంటే 11th 11 అంటే నిన్న మార్నింగ్ ఈవినింగ్ సెషన్ రెండింటి మీద ఉన్నటువంటి అన్నీ ఇక్కడ రాశా ఫ్రెండ్స్. మరి ఈరోజు మార్నింగ్ అంటే ఈరోజు 12వ తారీఖు మార్నింగ్ జరిగినటువంటి సైకాలజీ బిట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బిట్స్ ఇది తెలుగు కదా ఫ్రెండ్స్. తెలుగు అంటే ఈరోజు మార్నింగ్ సెషన్లో అంటే మార్నింగ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి జరిగింది కదా ఫ్రెండ్స్. సైకాలజీకి సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ మ్యాథ్స్ ఇవన్నీ నిన్న జరిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. ఇది సైన్స్కి సంబంధించింది. ఈరోజు మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇక్కడ రాసేది చూడండి. ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి బిట్స్ స్కూల్ అసిస్టెంట్స్ అసలు వాళ్ళకి సైకాలజీలో ఈరోజు ఎలాంటి బిట్స్ అడిగాడు చూద్దాం. అంటే సమ్మిళిత ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద బిట్ అడిగాడు. ఈ మధ్యకాలంలో దీని మీద ఫోకస్ పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి నేను అభ్యసన వైకల్యాల మీద డిస్ఫేసియా డిస్వైకల్య వాటి మీద ఒక అప్లికేషన్ టైప్లో బిట్ ఇచ్చాడు. ఈరోజు సమ్మిళిత మీద విద్య మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్, చూసుకోండి. మరి గుర్తింపు గణన మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. నోమ్ చామ్స్కీ మీద రెగ్యులర్గా అడుగుతానమాట. ఎరిక్సన్ ఇవన్నీ తెలిసినాయి. జీన్ పియాజీకి సంబంధించి, బ్రోనర్ స్టెప్స్కి సంబంధించి, వికాస నియమాలకు సంబంధించి, ఆర్టీ 2009కి సంబంధించి జనరల్గా అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత సృజనాత్మకత అనంలోనే సృజనాత్మకత అనంగం గిల్ఫర్డ్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో కూడా గతంలో చెప్పారు ఫ్రెండ్స్. గిల్ఫర్డ్ అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సృజనాత్మకత అంటే సృజన అనేటటువంటి ఒక అమ్మాయిని ఎవరో ఒక హాస్యంగా ఒక పిల్లవాడు చిన్న హై స్కూల్ చిన్న ప్రైమరీ లెవెల్లో కాబట్టి గిల్లాడు గిచ్చటం అంటారు కదా ఫ్రెండ్స్. అట్లా గిల్ఫర్డ్ అంటే అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే దానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా మనకు ఆ హాస్యంతో అన్నీ గుర్తుపెట్టుకునేటటువంటి లాజిక్లతో నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఒకసారి చూడటానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా RPW 2016 కానీ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం వైగాడ్స్కి ఇవన్నీ రెగ్యులర్గా అడుగుతాను ఉన్నారు ఫ్రెండ్స్. ఇక దాని గురించి చెప్పేది డిఫెన్స్ మెకానిజం నిన్న మార్నింగ్ ఈవినింగ్ అడిగాడు. మళ్ళీ వాళ్ళ అలవాట్లు అంటే ఆలోచన చింతన అని చిన్న టాపిక్ ఉంటుంది, దాని మీద బిట్ అడిగారు ఫ్రెండ్స్. ఇవాన్ పావులో శాస్త్ర నిబంధన అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి ఈరోజు పునర్బలన నియమాల మీద అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ అభ్యసన సిద్ధాంతాలన్నీ పర్ఫెక్ట్గా చదువుతాము, అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా చేయొచ్చు ఈజీగానే. దాని మీద కాన్సెప్ట్తో మనం లాజిక్గా చదువుకుంటే చేయొచ్చు ఫ్రెండ్స్. ఇట్లా అడిగి పునర్బలన నియమం. తర్వాత తిరియక్ ఇది అడుగుతాను మన క్రాస్ సెక్షనల్ లాంగిట్యూడనలు, కార్ల్ రోజర్స్ అని, ప్రేరణ అంతర ప్రేరణ, బహిర్గత ప్రేరణ ఇవన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇంకంతే. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి సంబంధించి బిట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, ఇవి చూసేసి పైకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈరోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఇక్కడ చూడండి, గ్రహాల మీద అంటే మనం విశ్వం మీద బిట్స్ అడిగాడంటే అంతర్గ్రహాలు, తర్వాత బాహ్య గ్రహాల మీద బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఈ గ్రహాలు అనేటటువంటి టాపిక్ అనేది మరి ప్రైమరీ లెవెల్ నుంచి హై స్కూల్ లెవెల్లో వరకు ఉంది కాబట్టి ఇవి ఒకసారి పర్ఫెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ గ్రహాలకు సంబంధించి చిన్న ఒక మంచి వీడియో చేసి పెట్టా ఫ్రెండ్స్. అంటే ఒక్కొక్క గ్రహానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని మనం చదివే టైంలో కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ పోవటానికి చాలా లాజిక్స్తో ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్, దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల మీద ఒక ప్రశ్న అడిగేది, ఇది 9th క్లాస్లో ఉంటుంది, అది చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అంటే ఈ రాష్ట్రాల పునర్విభజన మీద గతంలో చాలాసార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్ గత సెషన్లలో. అంటే గతం APTSలో జరిగినటువంటిది 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత సౌర వికిరణాల మీద బిట్ అడిగాడు. భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు రెగ్యులర్గా భారత రాజ్యాంగం యొక్క లక్షణాల మీద ఎప్పుడు అడుగుతాను అంటాడు ఫ్రెండ్స్, ఖచ్చితంగా చూసుకోండి. ధరల సూచిక పైన ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో నిరుద్యోగానికి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా కూడా నిరుద్యోగం మీద బిట్స్ ఉంటూనే ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం మీద అడిగాడు. యూరోప్ ఖండం ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ ప్రైమరీ SGT వాళ్ళు కూడా ఈ యూరోప్ ఖండం మీద రీసెంట్గా 1 or 2 బిట్స్ వచ్చాయి. ఒక్కొక్క సెషన్లో 2 బిట్లు అడిగాడు. అంటే మరి ఫ్రూట్స్ మీద అడిగాడు, పంటల మీద అడిగాడు, వర్షపాతం మీద అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం ఒకటి, యూరోప్ ఖండం, ఇవన్నీ స్కూల్ అసిస్టెంట్ లెవెల్. మన SGTకి కూడా ఏ టాపిక్ని SGT వాళ్ళు కూడా మనం ఆలోచించుకొని ప్రిపేర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇక బ్యాంకింగ్ వ్యవస్థ మీద SGT వాళ్ళకి అడుగుతున్నాడు స్కూల్ అసిస్టెంట్ రీసెంట్గా. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఒకటి. తెలంగాణ ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీ ఒకటి. రాష్ట్రపతికి సంబంధించి కొన్ని రీసెంట్గా ఏవైతే జరుగుతూ ఉంటాయో కరెంట్ ఈవెంట్లో వాటినే
మనకు కంటెంట్ రూపంలో బిట్స్ రూపంలో ఇస్తారు కాబట్టి అట్లాంటి వాడిని ఆలోచిస్తూ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. మానవ అక్రమ రవాణాపై మరి ఈరోజు బిట్ అడిగారు ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఈరోజు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ ఇవి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి. ఇక్కడ చూడండి, ఇవి స్కూల్ అసిస్టెంట్ సోషల్ అనే కాదు ఫ్రెండ్స్, 8th క్లాస్ వరకు ఎస్జిటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వాలి. తెలంగాణ అడవులపై మొన్న చూడండి 2 సెషన్లలో బిట్స్ అడిగాడు. తెలంగాణ అడవుల మీద గట్టిగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఎంత పర్సెంట్ ఉంటుంది, భారతదేశంలో తెలంగాణ అడవులు ఎంత శాతం ఉంటాయి. ఒక బిట్ ఏం అడిగాడంటే, గతంలో స్టార్టింగ్ 2వ తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి భారతదేశం వైశాల్యంలో మన తెలంగాణ రాష్ట్రం యొక్క వైశాల్యం అన్నాడు, లేదా ప్రపంచ వైశాల్యంలో భారతదేశం యొక్క వైశాల్యంలో ఎంత శాతం ఉంటుంది అన్నాడు. ఇవన్నీ అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెంచ్ విప్లవాల మీద బిట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు ఫ్రెండ్స్. అది ఎస్జిటి అని స్కూల్. బాబర్ మీద చూడండి, నేను ఒక బిట్ అడిగాడు చూడండి ఫ్రెండ్స్. బాబర్ అంటేనేమో బాంబులను గుర్తుపెట్టుకోండి. అంటే బాంబులు, ఫిరంగులను వాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, తుపాకుని యూజ్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, బాంబులు అంటేనే బాబర్, అంతే గుర్తుపెట్టుకోండి. తర్వాత కొమరం భీముకి సంబంధించి బిట్ రాకుండా ఉంటుందా ఫ్రెండ్స్. ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా కొమరం భీముకి సంబంధించి జల్ జంగల్ జమీన్ అనేటటువంటి నినాదంతో చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి బిట్ రాదు, ఖచ్చితంగా రాకుండా అయితే ఉండదు ఫ్రెండ్స్. తర్వాత కర్కట రేఖ పోయేటటువంటి రాష్ట్రాలు కొన్ని లాజిక్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే కర్కట రేఖ పోయేటటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి అంటే, ఈ కర్కట రేఖ ఒకటి, భూమధ్య రేఖ ఒకటి, మహారేఖ ఒకటి. మరి భారతదేశానికి సంబంధించి రేఖల మీద పర్ఫెక్ట్గా మీరు చదువుకోండి ఫ్రెండ్స్. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఎస్జిటి వాళ్ళైనా. పేట భూములపై రెగ్యులర్గా ఎస్జిటి వాళ్ళకి అడుగుతున్నాడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడుగుతున్నారు ఫ్రెండ్స్. కాంబినేషన్లో అడుగుతున్నాడు చూడండి. ఎస్జిటి వాళ్ళకైతేనేమో 8th లోపు అవే టాపిక్స్ని స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో 8th, 9th, 10th వెళ్తున్నాడు అంతే, అంతకంటే ఏం లేదు. తెలంగాణ మూమెంట్ పై అజంతా ఇంకా పేట భూములు అయిపోయింది ఫ్రెండ్స్. మరి అజంతా గుహల మీద అడుగుతున్నాడు ఫ్రెండ్స్. గుహలకు సంబంధించి ఎందుకు అంటే, తెలంగాణ కల్చర్ అంటేనే గుహలకు సంబంధించి చాలా ఉన్నాయి. అంటే తెలంగాణ కల్చర్ ఒకటి, తెలంగాణ మూమెంట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ లెవెల్లో బాగా అడుగుతాడు. ఎస్జిటి లెవెల్లో కూడా తెలంగాణ మూమెంట్ మీద చూసాం, 2-3 సెషన్లలో బిట్స్ అడిగాడు కదా ఫ్రెండ్స్. అలాంటివి చూసుకోండి. యుఎన్ఓలో శాశ్వత సభ్యదేశం రేపు ఎస్జిటి మిత్రులు మరి యుఎన్ఓకి సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ నెంబర్ 1945 అక్టోబర్ 24 దీనికి సంబంధించి పూర్తిగా మీరు చదవాలి ఫ్రెండ్స్. ఈ యుఎన్ఓకి సంబంధించి నేను ఒక మంచి వీడియో లాజిక్గా టోటల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంతేనా యుఎన్ఓకి సంబంధించి సభ్య దేశాలు కానీ అన్నీ కానీ మరి అంతర్జాతీయ సంస్థలు కానీ మొత్తం ఫ్రెండ్స్ చాలా లాజిక్గా నేను వీడియో చేసి మీకు యూజ్ అవుతుందని చాలా కష్టపడి నేను వీడియో చేసి పెట్టాను. అదొకసారి చూడండి, మీకు రేపు డిఎస్సిలో యూజ్ అవుతుంది, ప్రతి ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుంది. కేవలం మీకు టెట్ డిఎస్సికి మాత్రమే యూజ్ అయ్యే అంతవరకే నేను ఫాలో అయ్యి చెప్తా ఫ్రెండ్స్. అదర్వైజ్ వేరే ఎగ్జామ్స్కి నేను ఎక్కువగా ఫాలో అవ్వను కాబట్టి టెట్ డిఎస్సి, ఎందుకంటే దాని మీదనే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను కాబట్టి మంచిగా చేశా ఫ్రెండ్స్, దాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇది స్కూల్ అసిస్టెంట్ లెవెల్కి సంబంధించి. ఇక తర్వాత ఇంకా స్టార్టింగ్ నుంచి చూద్దాం ఫ్రెండ్స్. ఇవి ఈరోజు మార్నింగ్ సెషన్లో ఉన్నటువంటి బిట్స్ మీకు చెప్పడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకునే విధంగా నేను కొంచెం స్పీడ్గా లాగిస్తున్నాను. దాని మీద కొంచెం నాకు గ్రిప్ ఉంది కాబట్టి స్పీడ్గా లాగిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత తెలుగుకి సంబంధించి ఈరోజు రెగ్యులర్గా నిన్న మార్నింగ్ చూస్తేనేమో చాలా తెలుగు సందులు చిన్న ఆత్వసంధి, ఉత్వసంధి అట్లాంటి సందులు అడిగాడు. ఈరోజు మరి అంతకుముందు త్రికసంధి, వృద్ధి సంధి అడిగాడు. ఈరోజు మరి అంతకుముందు గుణసంధి అడిగాడు. ఈరోజు యనాదేశ సంధి మీద అడిగాడు ఫ్రెండ్. అనాదేశ సంధి ఒకటి అడిగాడు, త్రికసంధి మీద కూడా అడిగాడు. అంటే ఎక్కువ శాతం చూడండి అంటే సమదీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, త్రికసంధి, వృద్ధి సంధి అవి చదువుకోండి. అత్వ, ఇత్వ, ఉత్వ ఈ 3 చదువుకోండి. ఆ 3ని గుర్తుపెట్టుకోవడానికి భవానీ అనేటటువంటి లాజిక్తో మీకు చెప్పడం జరిగింది. ఈ అత్యాస అంటేనేమో అంటే యావారాలు వస్తాయి మీకు తెలుసు. యా అనే పదం వచ్చిందంటేనేమో అది యనాదేశ సంధి అవుతుంది. అయ్యేమో అన్నా కూడా ఆ అనే పదం వస్తుంది. మామూలు 50 దీర్ఘాక్షరాలు ఏదైతే వస్తే అది త్రికం అంటేనేమో 3 దీర్ఘాలు వస్తాయి. ఓకే. తర్వాత వేముగంటి నరసింహాచార్యుల అనంగలోనే మనందరూ తెలుసు మంజీర నాదాలు. ఇక వేముగంటి నరసింహాచార్యులకు సంబంధించి నేను అద్భుతంగా మన యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియో చేసి పెట్టాను. తెలుగుకి సంబంధించి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియాని నేను తీసుకొని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్నింటినీ చాలా కష్టపడి ఒక 2-3 గంటలు కష్టపడి కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని పక్కనే పెట్టి ఆ కన్ఫ్యూజ్ పోకుండా ఉండటానికి మంచి లాజిక్స్తో నేను ఒక వీడియో చేసి పెట్టాను. ప్రతిదానికి ఒక ట్రిక్ని యూజ్ చేస్తూ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. వేముగంటి అంటేనేమో వాము అని గుర్తుపెట్టుకోండి. నేను వాము బాగా తింటే మనకు సంగీతాలు బాగా వస్తాయి అట్లా అనమాట. అంటే మంజీర నాదాలు మంచిగా పలుకుతారని అట్లా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత పల్లెటూరు పిల్లగాడంటేనో సొద్దాలని తెలియదు. రోజు అంటేనో మోజు అని గుర్తుపెట్టుకో. మోజు అంటేనేమో షోకు అని గుర్తుపెట్టుకోండి.
ముఖం అంటే మొగం అని మనకు తెలుసు, మెగం అంటారు, అది ఈజీగానే తెలుసు. ముఖం అంటేనేమో మొగం అనేటటువంటిది చాలా నోటెడ్ పదం కాబట్టి ఏం ఇబ్బంది ఏముండదు. క్షీరం అంటే దానికి అర్థాలు వచ్చేసి దాని సమానార్థాలు. క్షీరం అంటే అందరికీ తెలుసు పాలు, తర్వాత మర్రి చెట్టు, నీరు, నేరము. జనరల్గా తెలిసినటువంటి చిన్న తెలుగు వారికి అయితే ఓకే, హ్యాపీగా ఉండేటట్టు చేస్తున్నారు అభ్యర్థుల్ని. మిగతాది మాత్రం ఇక కొంచెం అప్లికేషన్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. అలంకారాల మీద ఈరోజు ఏం అడిగాడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. అలంకారాలకు సంబంధించి వృత్యానుప్రాస అలంకారం అంటే మనల్ని ఇది ఈజీ ఫ్రెండ్స్. వృత్యానుప్రాస అలంకారం అంటే వృత్తంలాగా ఒకే అక్షరం వెంట వస్తూ ఉంటుంది. ఒకే అక్షరం అనేక సార్లు వస్తే దాని వృత్యానుప్రాస వృత్తంలాగా వెంట వస్తుంది, ఓకే. కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తూ ఉంటాడు. మూడు అలంకారం: చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, యమక అలంకారం. అయినా మనం ఆ లాజిక్ని ఆ కన్ఫ్యూజన్ పోవటానికి మనం ఒక అద్భుతమైనటువంటి లాజిక్స్తో మనం వీడియో చేసాం. చేకాను అంటేనేమో ఒత్తు చే అన్నది వస్తుంది కాబట్టి, అంటే అర్ధ భేదం ఉండేటట్టు అనమాట. మామూలు చేవేరు, ఒత్తు చేవేరు అంటే అర్ధ భేదం ఉంటుంది అంటేనేమో చేకానుప్రాస అలంకారం. అర్ధ భేదం లేకుండా ఉంటానేమో లాటానుప్రాస అలంకారం. అంటే వెంటనే వస్తుంది ఏంటంటేనేమో చే అనే పదం తేలుతుందని అట్లా అనమాట. లాటానుప్రాస అలంకారానికి మీకు లోటా అని గుర్తుపెట్టుకోండి. లోటాలు రెండు పక్కనే పెట్టామనుకోండి, కరములు, చిరములు అట్లా. యమక అలంకారం అంటేనే యమధర్మరాజు ఒకసారి వస్తాడు, మధ్యలో గ్యాప్ తీసుకుంటాడు, తర్వాత వస్తాడు. అంటే ఒక పదం వచ్చి కొంత వేరే ఇంకొక పదం వచ్చి మళ్ళీ అదే పదం వస్తుంది. అంటే యమధర్మరాజు గ్యాప్ ఇచ్చినట్టు అట్లా మీకు లాజిక్లతో చాలా చెప్పా ఫ్రెండ్స్. తెలుగు మీద మొత్తం మీద ఒక్క వీడియోనే చేశాను, 1 అవరే ఫ్రెండ్స్. మీరు జస్ట్ అట్లా ఫాస్ట్గా ఫార్వర్డ్ పెట్టుకొని వినండి, మీకు ఎంత ఈజీగా అనిపిస్తుందో తెలుగు. తర్వాత అలంకారాలు, విభక్తుల మీద ఈరోజు షష్ఠి తత్పురుష మరి విభక్తుల మీద ఈజీగానే ఉంటే నిన్నేమో అందున్నాను అనేటటువంటిది సప్తమి, ఇవన్నీ అడిగి ఈరోజు షష్ఠి. రేపు ఇంకోటి దీని మీద కష్టంగా ఏముండదు. సమాసాల మీద ఈరోజు ఉపమాన పూర్వపద. ఇప్పటి వరకు అడిగినటువంటి సమాసాలు జనరల్గా అడిగారు. అంటే నేను విశేషణ పూర్వపదం, విశేషణ ఉత్తరపదం అట్లా అలాంటివి కొన్ని అడిగారు ఫ్రెండ్స్. ఈరోజు మరి ఉపమాన పూర్వపద, రేపు ఉపమాన ఉత్తరపద అడగవచ్చు ఏదైనా అట్లా అనమాట. అంటే ఉపమానం అనేది పూర్వపదంలో ఉన్నట్టు, ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉన్నట్టు దాని మీద బిట్స్ అడుగుతున్నాడు కాబట్టి సరే ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, కాన్సెప్ట్ అని అర్థం చేసుకోండి. ఇదే రావాలి ఇదే అని కాదు, కాన్సెప్ట్ అనేది మనకు తెలుసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత సముద్ర ప్రయాణం ప్రక్రియ అనేది, సముద్ర ప్రయాణం ఏ ప్రక్రియ అంటే సముద్రంలో మనం ఏం చేస్తాం, యాత్రలు చేస్తాం కాబట్టి యాత్రల రచన, యాత్రలు చేస్తూ రాస్తూ ఉంటాం. ఈ లాజిక్ మనం గతంలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత 1000 పడగలు అనేటటువంటి 1000 పడగల అనగులోనే దాన్ని హిందీలోకి అనువాదం చేసింది పివి నరసింహరావు ఫ్రెండ్స్. పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఎస్, దీని మీద మళ్ళీ బిట్ వస్తుంది. ఎందుకంటే పివి నరసింహారావు అంటే అపర చాణికుడు అని అంటారు ఫ్రెండ్స్, మామూలు వ్యక్తి కాదు. పివి నరసింహారావు అంటే పాములపర్తి వెంకట నరసింహారావు, ఈయనకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. 8th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి టాపిక్ ఫ్రెండ్స్ ఇది. మరి పివి నరసింహారావుకి సంబంధించి అసలు 1000 పడగలు అనే నవల రాసింది, అది ఫేమస్. అంటే దాని మీద అడకపోవచ్చు. పివి నరసింహ 1000 పడగలు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రాశారు, అది ఫేమస్. అది ఆయన గారు రాసినటువంటి దాన్ని హిందీలోకి అనువాదం చేసింది ఎవరంటే పివి నరసింహారావు. అంటే పివి నరసింహారావు అనేక భాషల్లో మాట్లాడగలిగేటటువంటి వాగ్దాటి అనేది మనందరూ తెలుసు. హలం అంటేనేమో నాగలి, మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. తెలుగు అయితే మనకి చాలా ఈజీగా ఉండేటట్టు ఇచ్చాడు ఫ్రెండ్స్. తర్వాత దశ కంఠములు అన్నాడు ఫ్రెండ్స్. ఏమన్నాడంటే దశకంఠుడు అన్నాడు ఫ్రెండ్స్. ఈజీ కదా. దశకంఠుడు అంటే ఏంది, దశకంఠాలు గలవాడు, 10 తలలు గలవాడు ఎవరంటే ఫ్రెండ్స్ రావణాసుడు, మనకు తెలుసు. అంటే ఇది ఏమవుతుందంటే బహువ్రీహి సమాసం అవుతుంది. ఎందుకు దశ అనే పదవి ఇచ్చినట్టు చాలామంది ఏమనుకుంటారంటే దశ అంటే 10 అనుకొని ద్విగు సమాసం పెడతారు, కన్ఫ్యూజ్ అయ్యి. అంతే కదా ఫ్రెండ్స్. దశానంగులోనే 10 అనుకుని ద్విగు సమాసం పెడతారని ఎగ్జామినర్ ఏం చేశాడంటే అట్లా ఇచ్చాడు. అయినా మనం కన్ఫ్యూజ్ కావాలండి. దశకంఠుడు అంటే 10 తలలు గలవాడు, దశకంఠాలు గలవాడు, రావణాసుడు, బహువ్రీహి, ఓకే మనకి. దాని మీద తర్వాత భాషా భాగాలు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడుగుతూ ఉన్నాడు ఫ్రెండ్స్. అంటే నౌన్ మీద, అంటే నామవాచకం కానీ సర్వనామం కానీ అట్లా, అంటే నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, ఇంగ్లీషు తెలుగులాగా. ఇక్కడ తెలుగులో అడుగుతుండే, అక్కడేమో ఇంగ్లీష్లో అడుగుతుండు. ఇంగ్లీష్లోనేమో యాడ్జెక్టివ్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను, ఇక్కడ కూడా విశేషణం మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాను. అట్లా చూసి క్రియల మీద ఈరోజు సమాపక, అసమాపక, దీని మీద ఒక స్టేట్మెంట్ రూపంలో బిట్టిచ్చాడని మిత్రులు అంటున్నారు, మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఇక బహువ్రీహి సమాసం ఇప్పుడే చెప్పాను నేను. తర్వాత చిందు ఎల్లమ్మ అనగానే మనకు తెలుసు ఫ్రెండ్స్. చిందు ఎల్లమ్మకి సంబంధించి మరొక బిట్ నేను మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అడిగిన బిట్ ఏంటంటే చిందు ఎల్లమ్మ యొక్క అసలు పేరు ఏంటంటే మనకు తెలుసు సరస్వతీదేవి. ఎందుకు చిందు ఎల్లమ్మకు సరస్వతీదేవి అని పేరు పెట్టారంటే ఈ చిందు ఎల్లమ్మ మరి బాసర్లో జన్మించింది కాబట్టి
మరి బాసర్లో జన్మించడం వల్ల సరస్వతి, అక్కడ దేవి ఫేమస్ కాబట్టి సరస్వతి అని పేరు పెట్టారు. తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఎల్లమ్మ తల్లిగా పేరు మార్చడం జరిగింది. అంటే దీనికి అసలు అనువాదం మూలం ఎవరంటే ఫ్రెండ్స్, మరి డాక్టర్ ముత్యం అనమాట. ముత్యాలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. డాక్టర్ కే ముత్యం అని పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది ఫ్రెండ్స్. ఈ డాక్టర్ కే ముత్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఏం చిందుతాయి, ముత్యాలు చిందుతాయి కదా. రేపు ఇది కూడా అడిగే అవకాశం ఉంది. ఈరోజు చింది ఎల్లమ్మ అసలు పేరు ఏంటంటే సరస్వతీదేవి అని ఇచ్చాడు. రేపు దానికి అనువాదం మూలం ఎవరంటే డాక్టర్ కే ముత్యం అంటే చిందుతాయి, ముత్యాలు చిందుతాయి. బాసర్లో జన్మించింది కాబట్టి సరస్వతి అని పేరు పెట్టారు. వాళ్ళ నాన్నగారు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఎల్లమ్మ తల్లి, మనకు తెలుసు ఫ్రెండ్స్. ఇక జక్కులు అంటే ఇక్కడ యక్షగానం చేసేటటువంటి వాళ్ళని జక్కులు అని అంటారు. జనరల్గా యక్షగానం అనేది ఫ్రెండ్స్ ఇది ఏ రాష్ట్రం నుంచి వచ్చిందంటే కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మనకు తెలుసు ఇది యక్షగానము అనేది కర్ణాటక. ఇది గుర్తుపెట్టుకోవడానికి యక్షాల కా ఉంది ఫ్రెండ్స్. యక్షాల కా ఉంది కాబట్టి కర్ణాటక ఇది కూడా ఉంది టెక్స్ట్ బుక్లో క్లియర్గా. అంటే ఎగ్జామినర్ ఒక బిట్ ఇచ్చాడంటే దాని సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాని పర్ఫెక్ట్గా చదివేయాల్సిందే, పట్టుకోవాల్సిందే. వలేసి చేపను పెట్టినట్టు ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాని మనం పట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్, అంతే. దానికోసమే నా తాపత్రయం. అంటే అసలు జనరల్గా యక్షగానం అంటేనేమో దీన్ని ఏమంటారంటే భాగవతం అని, నాటకాలని ఇలా పిలుస్తూ ఉంటారు. మన తెలిసి ఇది కర్ణాటక స్టేట్ నుంచి వచ్చింది, జక్కులకి సంబంధించి అనమాట. దీని గురించి జనరల్గా కొంచెం మ్యాటర్ ఉంటుంది టెక్స్ట్ బుక్లో, అది చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత శైలికుడు అంటే మన అందరూ తెలుసు, శీరమును దున్నువాడు అని అర్థం మనకు తెలుసు. ఇక 1000 పడగలు అంటే ఇంతకుముందు విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగులో రాశారు. కవి సామ్రాట్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. విశ్వనాథ సత్యనారాయణ గారిని కవి సామ్రాట్ అని కూడా పిలుస్తారు. ఆయన గారు రాసినటువంటి 1000 పడగల్ని తెలుగులోకి హిందీలోకి అనువాదం చేసింది ఎవరంటే పివి నరసింహారావు. ఈ పివి నరసింహారావు గారికి సంబంధించి మరి సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాతో ఒక మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్స్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి సహస్ర ఫండ్ అనేటటువంటి దానికి పివి నరసింహారావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అంటే ఇక్కడ సహస్ర అంటేనేమో 1000 కదా ఫ్రెండ్స్. అంటే 1000 పడగలు అనగానే మనకు సహస్ర ఫండ్ అనేటటువంటి, అంటే 1000 పడగలు అనేటటువంటి దాన్ని సహస్ర ఫన్ లాగా హిందీలోకి అనువాదం చేసింది ఎవరంటే పివి నరసింహారావు. అట్లా ఈ సహస్ర ఫన్ అనేటటువంటి దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పివి నరసింహారావు గారికి సంబంధించి కొన్ని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఇక్కడ రాశాయి ఫ్రెండ్స్ మీకోసం. ఒక్కసారి ఒక లుక్ వేయండి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో మళ్ళీ రావచ్చు. ఒకవేళ మిస్ అయిన డిఎస్సీలో మిస్ అవ్వడం, ఎందుకంటే ఫేమస్ అనమాట పివి నరసింహారావు ఒకటి. తర్వాత తెలంగాణ వైతాళికుడు ఒకటి, తర్వాత కొమరం భీముకి సంబంధించి ఇట్లా కొన్ని ఫేమస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లాంటి ఏరియాలు మనం కొంచెం బాగా ఫోకస్ పెట్టాలి. పివి నరసింహారావు గారికి సంబంధించి ఇక్కడ కాకతీయ అనేటటువంటి పత్రిక అనంగలోనే ఎవరంటే పివి నరసింహారావు అని మనందరికీ తెలుసుగా. అంటే పాములపర్తి వెంకట నరసింహారావు అన్నట్టు కాకతీయ పత్రికను గుర్తుపెట్టుకోండి. అంటే కాకతీయ పత్రికలో జయ అనేటటువంటి పేరుతో ఆయన రచనలు ఎన్నో చేశారనమాట, అదొకటి గుర్తుపెట్టుకోండి. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో మరి గొల్ల రామవ్వ అనేటటువంటి కథను విజయ అనేటటువంటి పేరుతో కాకతీయ పత్రికలో మరి రాసింది ఎవరంటే ఈ పివి నరసింహారావు గారు అని గుర్తుపెట్టుకుని. ది ఇన్సైడర్ అంటే లోపల మనిషి అని తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. పన్ లక్షత్ కొన్ గతో అనేటటువంటి దాన్ని, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకసారి మీకోసం మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ సరౌండింగ్లో ఉన్నటువంటి ఏరియాని కొంచెం అలా రాసే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. అట్లా ఈ పివి నరసింహారావు. తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా మిగతా శైలికుడు అయిపోయింది. క్షేరము అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందరికీ, ఇంతకుముందే నేను ఆల్రెడీ చదివాను. వెల అంటేనేమో ఖరీదు మూల్యం. ఓకే ఫ్రెండ్స్, అట్లానే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఏరియా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మళ్ళీ రాశాను వెరీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అని. ఎందుకంటే ఇవన్నీ వచ్చిన వసుదా అనేది ఇప్పుడు 3 సెషన్స్లో అడిగాడు. రమానాథుడు అనేది 3 సెషన్స్లో అడిగాడు. పయోనిధి సెషన్లో, అంటే రీసెంట్గా మొన్న ఈ మధ్య 2వ తారీఖు నుంచి. కమలాకరం అనేటటువంటిది ఒక 2 సెషన్స్లో అడిగాడు. తర్వాత తటాకం అనేది ఒక 2 సెషన్స్లో అడిగాడు. పద్మాకరం అనేది 1 సెషన్లో అడిగాడు. కాబట్టి దీన్ని కొంచెం నీట్గా మీరు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీన్ని కొంచెం అవసరమైతే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని నేను అన్నింటిని ఒక చోట రాసి పెట్టాను. ఎందుకంటే వీటి మీద ఆల్రెడీ ఎగ్జామినర్ ఫుల్గా ఫోకస్ పెడుతున్నారు కాబట్టి మీరు ఒక లుక్ వేయండి. దాన్ని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలని ప్రతి సెషన్లో ఇవన్నీ చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్. నేను చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అంతే. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ ముందుకు వెళ్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇదంతా అయిపోయింది. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి, అంటే నిన్న ఈవినింగ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి సంబంధించి ఈజీగానే అడిగాడు నాకు తెలిసి. sin A = 3/4 అయితే కాట్ ఏ విలువ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. కాట్ ఏ అడగొచ్చు, ట్యాన్ ఏ అడగొచ్చు, కొసెక్ ఏ అడగొచ్చు, సీకెంట్ ఏ అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. దీన్ని జనరల్గా ఎలా చేస్తారంటే, అంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా చాలామంది ఉన్నటువంటి బిట్స్లో ఒక 50% అయితే కొంచెం ఒక 2-3 స్టెప్పులో చేయొచ్చు, కానీ మిగతా మాత్రం కాన్సెప్ట్ అంటే కొంచెం టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు చేయగలరు అనేది మన మిత్రులు. మరి నా క్లాస్మేట్
ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ రాశారు కాబట్టి వాళ్ళ నుంచి నేను ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ అంటే sin A = 3/4 దెన్ cot A. దీన్ని అడిగి చేస్తారండి ఫ్రెండ్స్, ఏం లేదు, పైథాగోరన్ త్రికాన్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే sin A = 3/4 అంటే 3, 4, 5, 3, 4కి పైథాగోరన్ త్రికాలు అంటే 3, 4, 5 కదా ఫ్రెండ్స్. అంటే రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉంటుంది, రిమైనింగ్ సైడ్ ఎంత ఉంటుంది అంటే 5 ఉంటుంది. జనరల్ మనం ఏం చేస్తామంటే ఇలా ఒక ట్రయాంగిల్ వేస్తాం ఫ్రెండ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీస్తాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా గీసిన తర్వాత ఈ తీటా తీసుకున్నట్లయితే తీటాకి ఆపోజిట్ సైడ్, ఇప్పుడు సైన్ అంటే ఫ్రెండ్స్ తీటాకు ఆపోజిట్ సైడ్ బై మరి తీటాకు ఎదుటి భుజం బై కర్ణము అంటాం కాబట్టి ఎదుటి భుజం అంటేనేమో 3, కర్ణము అంటేనేమో 4 కాబట్టి రిమైనింగ్ పైథాగోరన్ త్రికాల పరంగా చూసుకుంటే 5 కదా ఫ్రెండ్స్. ఇంకేదైనా చేయొచ్చు, అంటే ఇదేమో ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, ఇదేమో డయాగ్నోనల్ అవుతుంది. మనకు కావాల్సింది ఏదైనా చేయొచ్చు. కాట్ A అంటే ఏంటి ఫ్రెండ్స్, తీటాకు ఆసన్న భుజం బై తీటాకు ఎదుటి భుజం. ఆసన్న భుజం అంటేనేమో 5 బై ఎదుటి భుజం అంటేనే ఆపోజిట్ సైడ్ అంటేనేమో 3, అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇట్లా ఈజీగా ఎన్నైనా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అడిగాడట ఫ్రెండ్స్. తర్వాత రెండోది ఇంకొక బిట్ tan స్క్వేర్ అంటే ట్రిగనోమీటర్కి సంబంధించి రేషియో వాల్యూస్ మీద అడిగాడు ఫ్రెండ్స్. tan స్క్వేర్ 45 degrees విలువ, tan స్క్వేర్ 60 విలువ ఎంత అన్నాడు ఫ్రెండ్స్. ఈజీ. tan 45 విలువ మనందరూ తెలుసుకోవాలి 1 హోల్ స్క్వేరు. tan 60 అంటేనేమో √3 కదా ఫ్రెండ్స్, √3 హోల్ స్క్వేరు, స్క్వేర్కి రూట్ ఎగిరిపోయింది అంటే 1 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 4. ఇది ఒకటి. ఇంకో బిట్ అంటే వీటిని ఏం చేస్తాడంటే ఈ రెండింటిని స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఇలా కాదు, స్టేట్మెంట్ రూపంలో ఇచ్చాడు కాబట్టి అయినా ఈజీనే చేసేటటువంటి ఆ వాల్యూస్ అవన్నీ గుర్తున్న వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఎత్తులు దూరాల మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్కి సంబంధించి మరి రెగ్యులర్గా ఒక బిట్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ నేను స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఫ్రెండ్స్ మ్యాథ్స్ క్లాసులు చాలా మరి మీకు ఏదైతే అవసరమో ఆ వీడియోలన్నీ చేసి ఇక్కడ నేను మన ప్లేలిస్ట్లో పెట్టాను ఫ్రెండ్స్. అవన్నీ నా యూట్యూబ్ ఛానల్ ఫ్రీగానే ఉన్నాయి, అవన్నీ చూసే ప్రయత్నం చేయండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక సెట్స్కి సంబంధించి సమితుల మీద ఒక 2 బిట్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ A = ది సెట్ ఆఫ్ 1, 2, 3, 4, 5 అన్నాడు. B = ది సెట్ ఆఫ్ 3, 5, 7, 9 అన్నారు ఫ్రెండ్స్. దెన్ A - B అన్నాడు. A - B అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు. అవి ఇవి క్యాన్సిల్ చేసి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటే అది ఈజీ. తర్వాత సబ్సెట్ మీద ఒక బిట్టాడు, ఉప సమితి మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఈ రెండింటిని కూడా స్టేట్మెంట్ రూపంలో, మ్యాథ్స్ అన్ని స్టేట్మెంటే ఫ్రెండ్స్. తర్వాత లాగరిథమిక్స్ అంటే సంవర్గమానాల మీద log 2 బేస్ 10 = 0.3010 దెన్ log 8 బేస్ 10. ఇది కొంచెం ఈజీగానే, ఇది కూడా స్టేట్మెంటే. స్తూపానికి సంబంధించి ఫ్రెండ్స్ అంటే సిలిండర్కి సంబంధించి మరి ప్రక్కతల వైశాల్యం మీద, శంకువు ఘనపరిమాణం మీద ఎట్లాంటి బిట్స్ అడిగాడండి ఫ్రెండ్స్. ఒకవైపు మరి ఫార్ములాస్ ఇచ్చి ఒకవైపు అవి ఇచ్చేసి ఈ రెండింటిని మరి మ్యాచింగ్ చేయమని ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే మనం షార్ట్కట్లో చేస్తున్నామని, ఫార్ములాస్ మనం మర్చిపోతున్నామని ఫార్ములాస్ మీద ఫోకస్ పెట్టాడనేది మన మిత్రులు, రాసినటువంటి మిత్రులు చాలామంది చెప్పారు. ఫార్ములాస్ ఎక్కువ చదవండి, ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా. తర్వాత సగటు యావరేజ్ మీద ఒక స్టేట్మెంట్ మీదతో ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. వైశ్లేషిక రేఖాగణితం ఫ్రెండ్స్, అనలిటికల్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ మీద 2 బిట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒకటి ఎక్స్టర్నల్ పాయింట్ మీద అంటే బాహ్య బిందువు మీద ఒక ప్రాబ్లం నేను చేసా ఫ్రెండ్స్, మంచిగా ఎక్సలెంట్గా చేసి పెట్టాను నేను అనలిటికల్ జామెట్రీకి సంబంధించి. వీడియో చూడండి ఫ్రెండ్స్, అంటే ఇట్లా ఎంత ఈజీగా చేయొచ్చు అన్నాడు. చాలా మీరు క్లాసెస్ యూట్యూబ్లో చూస్తుంటారు, నాది కూడా ఒకసారి చూడండి. మరి చాలా చాలా అద్భుతంగా నేను చేసి మీకోసం పెట్టా కాబట్టి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మరి సరేకే బిందువుల మీద త్రిభుజ వైశాల్యం అంటే ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దట్ ఈక్వల్స్ టు 0, త్రిభుజ వైశాల్యం 0 అయితే మరి దాన్ని సరేకే బిందువులు అని అంటారు. దాని మీద ఒక బిట్ ఇచ్చాడు. ఈ రెండు ఈజీగానే ఉన్నాయి. లాభ నష్టాలు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద, పర్సంటేజ్ మీద, కాలము, దూరము అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అంటే తర్వాత అంకశ్రేణి, గుణశ్రేణి మీద కాంబినేషన్లో ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే ఏంది, ఏపీ అండ్ జీపీ, అర్థమెటికల్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రికల్ ప్రోగ్రెషన్స్. హెచ్పి అనేది లేదు ఫ్రెండ్స్. అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అనేది 10th క్లాస్ బుక్లో అవి తీసేసాడు కాబట్టి కేవలం మనం ఏపీ అండ్ జీపీ చేస్తే సరిపోతుంది. సంభావ్యత అండ్ ప్రాబిలిటీ మీద ఈరోజు కాయిన్స్ మీద అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఒక 2 కాయిన్స్ 3 కాయిన్స్ కాదు, కొంచెం 10-15 కాయిన్స్ ఇచ్చేసి మరి టైల్ పడుతుందా, ఏం పడుతుంది, హెడ్ పడుతుంది అనే దాని మీద చాలా ఈజీగానే కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ రాయబోయేటటువంటి మిత్రులు ఈరోజు కాయిన్ అడిగాడు. తర్వాత డైస్ అడగవచ్చు, డైస్కి సంబంధించి. తర్వాత కార్డ్స్, ప్యాకార్డ్కి సంబంధించి చాలా ఉన్నాయి. నేను ఒక మంచి వీడియో చేశాను ఫ్రెండ్స్, ప్రాబిలిటీ మీద ఒక మంచి అద్భుతమైనటువంటి వీడియో చేసి పెట్టా ఫ్రెండ్స్. చూడండి, నా ఒకసారి కింద చూడండి, నా ప్లేలిస్ట్లో అన్నీ 1 by 1 చూడండి. మ్యాథ్స్కి సంబంధించి ఇవన్నీ దొరుకుతాయి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. క్షేత్రగణితానికి సంబంధించి ఫార్ములాస్ ఫ్రెండ్స్, ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా ఫార్ములాస్ని ఈ మధ్యకాలంలో అందరూ ఏం చేస్తున్నారు, ఫార్ములాస్ని మర్చిపోయి షార్ట్ కట్ మీద పడుతున్నారు. ఎగ్జామినర్ ఏం చేస్తాడు, ఫార్ములాస్ని మీద ఫోకస్ పెడతాడు, కాన్సెప్ట్ మీద ఫోకస్ పెడతాడు. మనం లాజికల్తో వెళ్ళిపోతున్నాం.
లాజిక్లో ఎక్కడో 1 or 2 కలుస్తున్నాయి కానీ మిగతాది ఏంటంటే రేఖాగణితం ఉంది ఫ్రెండ్స్, జామెట్రీ ఉంది, ఎస్జిటి అయినా స్కూల్ అసిస్టెంట్ లెవెల్ అయినా పర్ఫెక్ట్గా చదువుకోవాల్సిందే. ప్రతి పాయింట్ని లాజిక్గా చదవాల్సిందే. త్రిభుజాలు కావచ్చు, చతుర్భుజాలు కావచ్చు, ఒకటి కాన్సెప్ట్, బొమ్మలు, డయాగ్రామ్స్, వాటికి సంబంధించినటువంటి యాంగిల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చదవాల్సిందే. మరి క్షేత్రగణితానికి సంబంధించి ఈరోజు పిరమిడ్ ఘనపరిమాణం, ది వాల్యూమ్ ఆఫ్ పిరమిడ్ అడిగాడు. అదేవిధంగా పట్టకం ప్రిజంకి సంబంధించి కాంబినేషన్లో స్టేట్మెంట్ రూపంలో బిట్టిచ్చాడు ఫ్రెండ్స్. ముందు ఫార్ములాస్, ఈ పిరమిడ్ ఘనపరిమాణం ఒకటి, పట్టకం ఘనపరిమాణం ఒకటి. అంటే పిరమిడ్ ఘనపరిమాణం కనుక్కోవడానికి ఒక లాజిక్ నేను ఆ రోజుల్లో కన్ఫ్యూజ్ అయ్యాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్టింగ్లో నేను మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నేను ప్రిపేర్ అవుతున్న టైంలో, స్కూల్ అసిస్టెంట్ రాస్తున్న టైంలో కన్ఫ్యూజ్ అయ్యామని. ఎట్లా పిరమిడ్ ఒకటి, పట్టకం బాగా కన్ఫ్యూజ్. పిరమిడ్ ఘనపరిమాణానికి నేను లాజిక్, మా ఫ్రెండ్, మా రూమ్మేట్స్ ఒక అతను చాలా లాజిక్ చెప్పాడు. ఏమీ లేదు, పిరమిడ్లో మా పలుకుతుంది కదా ఫ్రెండ్స్, మా అనే పదం వచ్చింది కదా, మా అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. 3 అంటే 1/3, అంటే 1/2 1/3 నేను కన్ఫ్యూజ్ అయ్యాను. 1/3 అంటే డయాగ్రామ్ మీద కాన్సెప్ట్ లేని టైంలో, ఇప్పుడంటే డయాగ్రామ్ మీద కాన్సెప్ట్ ఉంది కాబట్టి గుర్తుండు. 1/3 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఎత్తు అంటే ఏం లేదు. భూ వైశాల్యం అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ అనమాట. భూ వైశాల్యం ఇంటూ హైట్ అంతే. అంటే 1/3 ఇంటూ ఏహెచ్ అనేది గుర్తుపెట్టుకుంటే పిరమిడ్ ఘనపరిమాణం. అదే మరి పట్టకం యొక్క ఘనపరిమాణం అనుగుణంగా ఏం లేదు. పట్టకాన్ని ఇలా రాస్తాం కదా, ఈ పట్టకాన్ని ఇలా రాస్తే దీన్ని కలిపాం అనుకోండి, వా కదా, అంటే వా అంటే వర్గం అని గుర్తుపెట్టు. వర్గం అంటే 1/2 ఇంటూ భూ వైశాల్యం ఇంటూ ఏటవాలు ఎత్తు ఫ్రెండ్స్, ఏటవాలు ఎత్తు. ఈ ఎల్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీగా నేను ఏం చేశాను, అప్పట్లో ఎట్లా అంటాం కదా ఫ్రెండ్స్, అంటే ఇట్లా తలకట్టు లాగా అంటాం కాబట్టి ఈ తలకట్టే ఎల్లు. అంటే పట్టకం అనంలోనే వా అంటేనేమో వర్గం వచ్చింది, పిరమిడ్ అంటే మా అంటే 3. చూడండి లాజిక్ ఎంత యూజ్ అయిందో ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి టైం లేని టైంలో, కన్ఫ్యూజ్ అయ్యే టైంలో ఇవే మనల్ని సేవ్ చేస్తాయి ఫ్రెండ్స్. అట్లా ఇక స్తూపం కావచ్చు, స్తూపం ప్రకతల వైశాల్యం ఉంది ఫ్రెండ్స్. స్తూపం ప్రకతల వైశాల్యం అనంలో 25RH. స్తూపం సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏమో 25R × H+R అని. స్తూపం ఘనపరిమాణం 5R²H అని. శంకు ప్రకతల వైశాల్యం 5RL అని. శంకు యొక్క సంపూర్ణ తల వైశాల్యం అంటే ఏమో 5R × L+R అని. ఇక్కడ L అంటే √R² + H² అని. ఇక్కడ పైథాగోరియన్ ట్రికాల్ని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, మీరు మ్యాచ్ చేసేవాళ్ళు పైథాగోరియన్ ట్రికాల్ మీద కనుక మీకు గ్రిప్ ఉండి, డిజిటల్ సమ్ మీద గ్రిప్ ఉంటే మాత్రం ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ లెవెల్ కానీ మ్యాథ్స్ని అలా ఇసిరి పారేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు పైథాగోరియన్ ట్రికాల్ ఉంది ఫ్రెండ్స్, 3, 4, 5 అంటే ఈ మూడిట్లో ఒక 2 ఇచ్చి మూడోది ఒక్కోసారి డైరెక్ట్ కూడా ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్, ఇవి తెలిస్తే. తర్వాత 5, 12, 13 అంటే 5, 12 ఇచ్చేసి ఇంకొక మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకొక సైడ్ ఏంటంటే 5, 12, 13 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. లేకపోతే 7, 24, 25 అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. 7 తర్వాత 9, 40, 41 తర్వాత 11, 60, 61 అంతే. ఇట్లా చాలా ఈజీ. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది మీకు చాలా వీడియోలో నేను చేసి చెప్పా ఫ్రెండ్స్. అదంతా కూడా అవసరం లేదు, జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగానే. లేదా మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 3 ఉందనుకోండి ఫ్రెండ్స్, 3ని స్క్వేర్ చేయండి. 9లో హాఫ్ తీసుకోండి, 4.5 దేని మధ్య ఉంటుంది 4, 5 అంటే 3, 4, 5 అట్లా. 5 తీసుకోండి ఫ్రెండ్స్, 5² 25లో సగం ఎంత 12.5 దేని మధ్యలో 12, 13 ఇంకా చూడండి 5, 12, 13. అదే ఒకవేళ ఈవెన్ నెంబర్ ఇస్తే 8, 15, 17 ఫ్రెండ్స్. అంటే 8లో హాఫ్ తీసుకుంటే 4 అవుతుంది. 4ని స్క్వేర్ చేయండి ఫ్రెండ్స్, 4ని స్క్వేర్ 16 దేని మధ్యలో ఉంటుందని 15. అంటే మ్యాథ్స్ చేసేటప్పుడు పెన్ను పెట్టి చేస్తూ ఉంటే మనకు అలా అని వచ్చేస్తా ఫ్రెండ్స్. అంతేగాని నోటికంటే పెన్నుకి పని ఎవరైతే తప్పు చెబుతారో వాళ్ళే ఎస్సీటీ కొడతారు, వాళ్ళే స్కూల్ అసిస్టెంట్ కొడతారు, నో డౌట్ ఫ్రెండ్స్. అంతే ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ వాడి జోలికి ఏం పోను, మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి. క్షేత్రగణితానికి సంబంధించి బీజ సమాసాలు అంటే ఏమో ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ మీద బిట్లు అడుగుతూనే ఉంటాడు. స్వరూప త్రిభుజాల మీద ఈరోజు స్టేట్మెంట్ అడిగాడు. స్వరూప త్రిభుజాలకు సంబంధించి కొన్ని కండిషన్లు ఉంటాయి, స్వరూప త్రిభుజాలకు సంబంధించి నియమాలు ఉంటాయి. స్వరూప త్రిభుజాల్లో మరి ఒక కోణం మిస్ చేసి ఇంకో కోణం కనుకోవడం చాలా ఉంటాయి, చాలా మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి వాడి జోలికి నేనేం పోను ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా చూద్దాం. మ్యాథ్స్కి సంబంధించి ఇంతే ఫ్రెండ్స్. అదే మ్యాథ్స్ మెథడాలజీలో ఈరోజు జియో బోర్డు మీద అడిగాడు. తర్వాత నియత మూల్యాంకనము అంటే ఎఫ్ఏ మీద ఒక బిట్ అడిగాడు. విశ్లేషణ పద్ధతి మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఫ్రెండ్స్. ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అనంగలోనే ఇలా 2 కొడతాం ఫ్రెండ్స్. 1 అంటే 11 ఉంటాయి, మొత్తం 11. మరి రీసెంట్గా మరి ఎస్జిటి సైన్స్ మెథడాలజీకి సంబంధించి మరి 10 అని ఇచ్చాడని మన మిత్రులు చాలామంది అన్నారు. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు మరి తను నాకు ఫోన్ కాల్ చేసి మరి రీసెంట్గా ఎస్జిటి డిఎడ్ మెథడాలజీలో ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో మొత్తం 10 స్టెప్స్ 10 సోపానాలు ఉన్నాయన్నారు. మరి వాస్తవానికి 11 సరే ఏమైందో తెలియదు, ఒకసారి దాన్ని చూడండి ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక లాజిక్ చెప్పే ఫ్రెండ్స్. ప్రకాన ప్రక్షేటాచార్య దృశ్య
ప్రకాన ప్రక్షేయ టచారి దృశ్య. అంటేనేమో ప్రత్యక్షం, కా అంటేనేమో కల్పిన, ప్రకాన అంటే నా అంటేనేమో నాటిక కారణం. ఇట్లా అన్నీ చెప్పుకోండి. ప్రకాన ప్రక్షేయ టచారి దృశ్య, సా అంటేనేమో శాబ్దికం. ఇట్లా ఏమున్నాయి ఫ్రెండ్స్, ప్రతిదానికి లాజిక్గా మనం ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇంతే, ఇందులో ఏమి లేదు ఫ్రెండ్స్. తర్వాత లాభ నష్టాలు, వైశ్లేషం ఇవన్నీ చెప్పే కదా, సంభావిత అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంతేగా. తర్వాత నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి నిన్న మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో మొత్తం ఆర్టికల్స్ మీద 2 బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద అడుగుతుండే, ప్రిపోజిషన్ మీద, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కువగా యాడ్జెక్టివ్ మీద, యాడ్వర్బ్ మీద అడుగుతుండు. తర్వాత క్వశ్చన్ ట్యాగ్ మీద స్టేట్మెంట్ అడిగింది, స్పెల్లింగ్ నేరంగు, యాంటోనిమ్స్, సినానిమ్స్. టెన్సెస్ మీద మాత్రం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీద బిట్ అడిగినాడు ఫ్రెండ్స్. అంతే. తర్వాత ఇంకా ఇంగ్లీష్ మెథడాలజీలో చూస్తే లాంగ్వేజ్ స్కిల్స్ మీద బిట్ అడుగుతుంది, ఎవాల్యుయేషన్ ఒకటి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, యూనిట్ ప్లాను, ఇయర్ ప్లాన్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిందట. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీద స్టార్టింగ్ చాప్టర్ ఒకటి అడిగింది. మెథడ్స్ అండ్ టెక్నిక్స్ మీద ఒక బిట్. టెక్స్ట్ బుక్ మీద ఒక బిట్ అడిగినాడు ఫ్రెండ్స్ కదా. అంతే, దానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతే. సైన్స్కి సంబంధించి నిన్న మార్నింగ్ ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి సైన్స్ సోషల్ అన్నీ కలిపి ఇక్కడ రాసి రాష్ట్రపతి విధులు రెగ్యులర్గా అడుగుతా అన్నాడు ఫ్రెండ్స్. ఇచ్చిండు. కస్కుట అనే దాని మీద ఇచ్చింది. ఇది ఒక పరాన్న జీవి. కస్కుట అంటే కస్సు బుస్ అని ఒక లాజిక్ చెప్పా ఫ్రెండ్స్. దాని మీద నా వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్. 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాసు కాంబినేషన్లో లింక్డ్గా ఉన్నటువంటి బయాలజీ మొత్తాన్ని కలిపి ఒక 1 hour ఒక వీడియో చేసి పెట్టా ఫ్రెండ్స్. అది చూడండి. లైఫ్లో మీరు బయాలజీ ఎంత ఈజీనా అంటారు. తర్వాత ఎండమిక్ జాతుల మీద ఖచ్చితంగా నో డౌట్ మళ్ళీ ఇస్తాడు ఫ్రెండ్స్. ఎందుకంటే మరి చాలా జంతువులు మరి అంతరించిపోతున్నాయి కాబట్టి ఎండమిక్ జాతులకు సంబంధించి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ పేరేంటి, రెడ్ బుక్క, ఎల్లో బుక్క, వైట్ బుక్క, దానికి సంబంధించి స్టోరీ ఉంటుంది. ఒకసారి ఆ బాక్సుల్లో ఉన్నదాన్ని చూసుకోండి ఫ్రెండ్స్. మీకు తెలుసు అనేదాన్ని ప్రతిదాన్ని మీరు చదవాల్సింది. ఇక భూమి పొరలకు సంబంధించి లాస్ట్ టైము అడిగాడు ఫ్రెండ్స్. ఆర్డర్లో అడిగాడు. అసెండింగ్ అడగొచ్చు, డిసెండింగ్ అడగొచ్చు. భూమి పొరలను పర్ఫెక్ట్గా చదువుకోండి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీద కావచ్చు, అతిలో లోహిత కిరణాలు కావచ్చు. ఈరోజు రెగ్యులర్గా CO2 మీద అడుగుతూనే ఉంటారు. అతి నేల లోహిత కిరణాల మీద కానివ్వండి, ఇట్లా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది CO2 మీద బిట్ అడుగుతున్నాడు. దాదాబాయి నౌరోజీ మీద చూడండి, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఓల్డ్ మ్యాన్. నిన్నేం అడిగాడంటే మరి జ్యోతిబా పూలే మీద అడుగు, మొన్న ఏమడిగా స్వామి వివేకానంద మీద అడుగు. అంటే మోడర్న్ హిస్టరీలో ఎవరెవరైతే ఫేమస్ ఉంటారో వాళ్ళ మీద బిట్లు అడుగుతున్నారు ఫ్రెండ్స్. వాటిని చూసుకోండి. తర్వాత బ్యాంకుల మీద ఈ మధ్యకాలంలో బ్యాంకులను అన్నింటినీ విలీనం చేయడం జరుగుతుంది కాబట్టి SBH అనేది SBI అయింది. ఇంకా APGB రకరకాలుగా బ్యాంకులు మారుతూ ఉన్నాయి కాబట్టి అంటే కరెంట్ ఈవెంట్ని దృష్టిలో పెట్టుకొని జనరల్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. తర్వాత ఆర్టికల్స్ మీద బిట్లు అడుగుతున్నారు. ఆర్టికల్ 21, 22, మరి ఆర్టికల్ 73 అడగొచ్చు. గ్రామ పంచాయతీలో 74 అడగొచ్చు. ఆర్టికల్ 24 అడగొచ్చు. ఏదైనా అడగొచ్చు ఫ్రెండ్స్. వాటి మీద చూసుకోండి. బ్యాక్టీరియాలు కానీ, వైరస్లు కానీ వాటి మీద రెగ్యులర్గా అడుగుతున్నాను. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని కూడా మన తెలిసి పెన్సిలింగ్ అనుకుని నోబెల్ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అంటేనేమో పెన్సిలింగ్కి సంబంధించి దాని మీద ఎలా రీసెర్చ్ చేశాడు అనుకో నోబెల్ అవార్డు ఏమో వచ్చింది. దానికి ఏమైనా ఫేమస్ ఉన్నాయి అనేది అక్కడే రాసి నేను ఒక వీడియో చేశాను, చూడండి ఫ్రెండ్స్. తర్వాత శైవలాల మీద బిట్టు, జపాన్ ఉద్యమాల మీద, ఫ్రెంచ్ విప్లవం, జపాన్ ఉద్యమం, జపాన్ విప్లవం ఇవన్నీ అడుగుతూనే ఉంటారు. తెలంగాణ అడవులకి సంబంధించి బిట్టు రెగ్యులర్గా అడుగుతాను. తెలంగాణ ఉద్యమం ఫ్రెండ్స్, తెలంగాణ మూమెంట్ అనేది 10th క్లాస్లో మొత్తం ఉంది. పెద్ద మనుషుల ఒప్పందం ఎవరెవరు జరిగింది, ఏపీ నుంచి ఎంతమంది పాల్గొన్నారు, తెలంగాణ నుంచి 4, ఏపీ నుంచి 4, ఎవరెవరు 4, BSNL అని ఒక కోడ్ పెట్టాను నేను. చాలా మంచి కోడ్స్తో చెప్పాను. మొత్తం మరి అది ఢిల్లీలో జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాల మీద అంటే 14 అంశాల మీద. 14 అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, 4వ అంశం ఏంటి, 5వ అంశం ఏంటి, ఇవన్నీ మంచిగా నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని మన ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. మీకు ఖచ్చితంగా లాజిక్లతో చెప్పా ఫ్రెండ్స్. బండగా నేను ఎక్కడ చెప్పలేదు, ప్రతిదానికి ఒక లాజిక్ గుర్తు పెట్టుకునే విధంగా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఫిజిక్స్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఇది ధ్వని మీద, సౌండ్ మీద బిట్ అడిగాడు. తర్వాత మరి లైట్ మీద అడగొచ్చు. మిశ్రమ లోహాల మీద అడగొచ్చు. లోహాలు కానీ, అలోహాలు కానీ. లోహాలు అంటే ఏంది, అలోహాలు అంటే ఏంది, వీటికి సంబంధించిన ఈక్వేషాలు, సంకేతాలు, సాంకేతికాలు ఇవన్నీ మీకు తెలుసు కదా. వాటి మీద ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. అంతే. తర్వాత ఇక్కడ ఎడ్గార్ రెడ్డి, అన్బోల్ శంకులు ఇవన్నీ ఏమి లేదు. తర్వాత ఆల్గే శైవలాల మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్ట. మొక్కలకు సంబంధించి ఒక క్వశ్చన్ ఒకటి, అంటే మొక్కలు కానీ, వేర్లు కానీ, కాండాలు కానీ ఇవన్నీ ఒక బిట్టు. విటమిన్స్ మీద రెగ్యులర్గా అడుగుతుండో. అది 10th క్లాస్లో ఒక టేబుల్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్, విటమిన్స్కి సంబంధించి అది ఒకటిసారి పర్ఫెక్ట్గా చదువుకోండి, సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్. తర్వాత ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఇవన్నీ చెప్పాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ జరిగిన ఇంకేమన్నా ఉన్నాయంటే బాల హక్కులు, రౌలట్ చట్టం, ఈరోజు ఇవన్నీ చెప్పా కదా ఫ్రెండ్స్, అయిపోయింది ఇంతేగా. తర్వాత ఈరోజు తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు అంటే 12వ తారీఖు ఈరోజు జరిగినటువంటి తెలుగులో ఎలాంటి బిట్స్ అడిగాడంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి అలంకారాల మీద ఏమి అడిగాడు, చేకానుప్రాస అలంకారము. దీని కాంబినేషన్లో ఏం చేస్తాను, లాటానుప్రాస, ఎమక అలంకారం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కొరవి గోపరాజు చదువు అనేది ఎన్నో శతాబ్దం అని బిట్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత గుణసంధి మీద అడిగాడు. గుణసంధి అనగానే AOR ఒక కాన్సెప్ట్ తెలుసుకుంటే ఏ బిట్ అయినా చేయగలం ఫ్రెండ్స్. ధైర్యము అంటేనేమో భీము లేదా భీముడు అంటేనే ధైర్యం కదా,
అర్థం రూపక అలంకారం గుర్తుపెట్టుకోండి. అంటే జ్ఞాన జ్యోతులు అంటే జ్ఞానము అనేది జ్యోతులు, అనేది అనే పదం వచ్చిందంటే రూపకం అని గుర్తుపెట్టుకోండి. అలాంటి వలె వస్తేనేమో ఉపమా అలంకారం అని గుర్తుపెట్టుకోండి. అలంకారాలకు సంబంధించి కూడా తెలుగుకి సంబంధించి టోటల్ ఒక 1 అవర్లోనే చాలా అద్భుతంగా ఛందస్తో సహా అద్భుతంగా చెప్పే ఫ్రెండ్స్ చూడండి. తర్వాత ఏ కులం అంటేనేమో చెరబండ రాజు, బద్దలైద్ది అన్నట్టు గుర్తు ఎన్నో లాజిక్లు చెప్పే ఫ్రెండ్స్. తర్వాత జాతీయాలు అనేవి షార్ట్ కట్లో ఉంటాయి, సామెతలు పెద్దగా ఉంటాయి లాజిక్. తర్వాత అమరులు అంటేనేమో కవలలు అంటేనేమో ట్విన్స్ పుట్టారంటేనే అమర్హ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ధృతం అనేది అంటే కరిగిపోయేది అన్నది. వేమన పద్యం గతంలోనేమో సుమతి శతకం, ఇప్పుడు ఈ వేమన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవన్నీ ఇస్తున్నాయి. PD to CD మీద చేంజ్ చేయమని ఈరోజు ఇచ్చాడు. క్వశ్చన్ ట్యాగ్ మీద 2 బిట్లు, టెన్సెస్ మీద యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఈరోజు ఏం చేశాడంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఈరోజు హ్యావ్ ఇంగ్ ఇచ్చి రెండింటి మీద స్టేట్మెంట్ ఫ్రెండ్స్. ఇంగ్ ఇస్తే మాత్రం బీయింగ్ వస్తుంది, హ్యావ్ కానీ హ్యాస్ కానీ వస్తేనేమో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అని వస్తాయి. హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తాయి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు బై అనేది కామన్గా రాస్తాం, కానీ ఇవి చేంజ్ చేసేటటువంటి ఇవి చూసుకోండి ఫ్రెండ్స్. అంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, ప్రిపోజిషన్ మీద ఈ 2 బిసైడ్స్ కానీ, సిన్స్ ఫర్ మీద కాంబినేషన్లో ఒక బిట్టు, తర్వాత ప్యాసేజ్ మీద, తర్వాత లెటర్ రైటింగ్ మీద, తర్వాత ఇఫ్ క్లాస్ మీద. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా ఇవే ఫ్రెండ్స్. ఇవి టోటల్గా అంటే తర్వాత ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉందన్నాక ఫ్రెండ్స్, కొంచెం చూద్దాం. ఒక 1 మినిట్లో ఇది అయిపోతుంది. టోటల్గా ఇదంతా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. 800 అంటే 800 గంటలు, తర్వాత 1000 గంటలు. 1000 గంటలు అంటేనేమో ప్రాథమికోన్నత పాఠశాల అయితేనేమో 1000 అవర్స్ అని, ప్రైమరీ లెవెల్ అయితేనేమో 800 అని మనకు తెలుసు గంటలు. అదే ప్రాథమికోన్నత అయితేనేమో 220, ఇదేమో ప్రాథమిక అయితేనేమో 200. మన తెలంగాణలో అయితే మాత్రం 220 అది క్లియర్గా ఇచ్చాడు. 60 అయితేనేమో 260 నుంచి అంటే ప్రతిదాన్ని 3తో డివైడ్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ వస్తాయి. ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ పెడతారంటే 121 ఒకటి, 150 ఒకటి. 150 దాటారనుకోండి ఫ్రెండ్స్, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు, దానికి ఒక లాజిక్ చెప్పాను. 150లోనే ఉంది ఆన్సర్. 1 అంటేనేమో 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 5 అంటేనేమో 5 టీచర్లు. ఇక మిగిలిన 120 to 200 అంటేనేమో మొత్తం మీద మనకు 5 టీచర్స్, 5 ఉంటారు ఫ్రెండ్స్. ఈ మిడిల్లో ఉన్నదాన్ని 155 తీసుకుంటే 3 5 జాగ్రత్త కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇది ఆర్టీకి సంబంధించి. సో ఫ్రెండ్స్, మీకు మరి చాలా ఫాస్ట్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే ఎక్కువ ఉంది కాబట్టి, మరి ఇవన్నీ మీకు మరి కలగోర గంపలా ఒక చోట ఉంటే మీరు ఇబ్బంది పడతారని దానికి సెపరేట్గా ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసి మీకు నీట్గా కలర్ఫుల్గా అర్థం కావాలని కలర్స్ని దిద్దుకుంటూ మీకు ఈ వీడియోని చేశాను ఫ్రెండ్స్. నా వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే మరి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది చాలామందికి షేర్ అవుతుంది, అది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా తెలియనటువంటి మిత్రులకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ రెగ్యులర్గా ఎలానే మీ ముందుకు వస్తూనే ఉంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.